గురజాల జైలులో హరికృష్ణను పరామర్శించిన నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. గురజాల సబ్ జైల్లో ఉన్న హరికృష్ణను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు, నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు ఎల్లయ్య గారి కుమారుడు హరికృష్ణను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తామని చెప్పి వేరే వెహికల్లో తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లకుండా పోలీస్ స్టేషన్ దగ్గర క్వార్టర్ తీసుకువెళ్లి దాచేపల్లి సిఐ భాస్కర్ రావు తనకు ఇష్టం వచ్చినట్లు హరికృష్ణతో ప్రవర్తించి కొట్టి ప్రైవేటు వెహికల్స్లో కిడ్నాప్ చేస్తూ తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ రాక్షసుల్లా వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. ప్రైవేటు గదిలో పెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయస్థానాలు ఈ రాక్షసుల్లాంటి పోలీసులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం గురించి న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా గాలికి వదిలేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్గా పెట్టుకుని నిర్వీర్యం చేయాలని చూస్తే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలు గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నాం. అట్లానే న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైకోర్టును సంప్రదించి ఇతనికి సరైన వైద్యం అందించట్లేదు. ఇప్పుడు దాకా తూతూ మంత్రంగా ఎస్ఐ పక్కన పెట్టుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనీసం డాక్టర్తో ఇతను బాధ చెప్పుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. అతనే మాట్లాడి ఇతనికి ఎప్పుడో పాత దెబ్బలు ఉన్నాయి, ఎలక్షన్ టైంలో గొడవలు జరిగిందని చెప్పి కాగితం మీద రాపించి డాక్టర్తో కూడా మాట్లాడనివ్వకుండా పంపించిన నైజం ఈరోజు ఇంత దారుణంగా హింసించడం అనేది ఎక్కడా చూడలేదు. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లానే మరో ముఖ్యమైన అంశం, ఎలక్షన్ టైంలో కేసులు పెట్టారు. ఇదే వ్యక్తి మీద 307 బోత్ పార్టీస్ మీద పెట్టారు. 20 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆ ఎలక్షన్లో రాజీ పడాలంటే మాకు 40 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ డబ్బులు ఇవ్వలేదనే అక్కసుకోటే ఇతని మీద ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఉదాహరణ చూపించి వాళ్ళని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల దాకా డబ్బులు వసూలు చేయాలనే ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఆ వేడిలో ఒకరికొకరు తలపడతారు, జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, తర్వాత సమసిపోతాయి, తర్వాత ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. దానికి డబ్బులు కట్టే కార్యక్రమం. అంటే అధికారం వస్తే డబ్బులు కట్టాలా? ఇదేమన్యాయం అంటే ఇంత రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది. ఇక్కడ డబ్బులు ఇవ్వలేదనే కక్షతో అతని మీద కేసులు పెట్టే కార్యక్రమం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా ఇది ఎంత వెళ్ళింది. ఖచ్చితంగా ఆయన కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పంపించడం జరిగింది. మహేష్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన ప్రదేశంలో లేకపోవడం వలన ఈరోజు మేము అందరం కూడా వచ్చాం. ఖచ్చితంగా ఉండే చెప్తా ఉన్నాం. కఠిన చర్యలు తీసుకొని పోలీసు వారిని అట్లానే హైకోర్టును కూడా ఆశ్రయించి హైకోర్టును కూడా ఫైల్ చేసి తక్షణమే మొన్న దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తాళాలు వేశారు, సంఖ్యలు వేశారు. అది పేపర్లో వచ్చింది. అప్పుడైనా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇది రెండో తీవ్రమైన ఆరోపణ. ఈరోజు తీవ్రమైన సంఘటన జరిగింది. ఇప్పటికైనా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. సిఐ భాస్కర్ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు పోలీస్ వ్యవస్థలో ఉంటే ఎవరికైనా ముక్తి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నామని చెప్పి ఒక పోలీస్ వెహికల్ కాకుండా ఒక మఫ్టీ కారులో
పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక క్వార్టర్స్కి తీసుకువెళ్ళి ఒక పశువులాగా తను కాళ్ళ మీద కూర్చొని సిఐ భాస్కర్ అనే వ్యక్తి కొట్టడం నిజంగా మానవ జాతి సిగ్గుతో తలదించుకునే వేళని చెప్పి ఈరోజు గుర్తు చేస్తాం. ఇంత క్రూరంగా హీనంగా పోలీసులు కొట్టడం చాలా దారుణమైన అంశం. ఏదైనా ఉంటే కేసు పెట్టండి, కోర్టుకు హాజరుపరచండి, జడ్జి గారి ముందు. తప్పు చేస్తే జైలుకు పంపించండి. అంతేగాని అసలు మీకు మఫ్టీ కారులో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా అతను తప్పు చేశాడు. ఒక పోలీస్ వెహికల్ కానీ పోలీస్ వాళ్ళ వెహికల్ కానీ వెహికల్లో తీసుకువెళ్తాం అంటే మీరు దొంగతనం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అంటాం. పోలీస్ స్టేషన్లో పెట్టకుండా పోలీస్ వాళ్ళని బయట పెట్టడం, అతను మోకాళ్ళ మీద కూర్చొని కర్రలతో కాళ్ళ మీద ముఖం మీద కొట్టడం చాలా దారుణమైన అంశం. ఇంత దారుణంగా నిజంగా బాధించినందుకు ఆ సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలి. ఇప్పుడైనా జనం తిరగబడే సమయం వచ్చింది. అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నాం. అట్లానే న్యాయస్థానంలో కూడా పోరాటం